ఆ మూగ పిల్ల మీద చెయ్యి వేశావో నీ పీక నరికేస్తాను, జాగ్రత్త. నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడ పడుకుంటాను. ప్రవేశించే యోగ్యత లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా? వెళ్ళు అవతలకి, వెళ్ళు వెళ్ళు తల్లి. అవతల అర్చనకి టైం అయిపోతుంది, నీకు నమస్కారం చేస్తాను. ఏమిటి ఏమిటి శాస్త్రి, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నా కోడళ్ళు పట్టుకుని గుళ్ళోకి రావడానికి వీల్లేదు అనడానికి ఎంత ధైర్యం అయ్యా నీకు? తమరే ఆవిడ చేతకం చూపిస్తున్నాయే, అది చూశాక ఎలా రానివ్వమంటారు? ఎందుకు రానివ్వకూడదు అని అడుగుతున్నాను. ఎందుకు అంటే ఆవిడ గొడ్రాలు. ఆవిడ చేత పూజలు చేయిస్తే పులి స్త్రీల పుస్తలు పుట్టుకుని దిగుతాయి. ఏమా చేయించేయమంటారు? అయితే రాయుడు గారి వంశం బుల్లెబ్బాయి గారితో చవరమేనమాట. నేనంత చేతగాని వాడినా నా వంశం కొట్టుపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి మా అబ్బాయికి రెండో పెళ్లి జరిపిస్తాను. శాస్త్రి, ఈమెకి బిడ్డలు పుట్టరని గొడ్రాలని నీకెవరు చెప్పారు? ఎవరంటే ఆవిడ పుట్టిన నక్షత్రము, ఆవిడని నడిపిస్తున్న గ్రహమును. అసలు ఆవిడ ముఖ కవళికల్ని చూసే చెప్పగలను ఆవిడ గొడ్రాలు అని. ముఖ కవళికలను బట్టే జాతకాలు చెప్పేస్తావన్నమాట సగర్వంగా. అయితే ఇప్పుడు నా ముఖ కవళికలను చూసి మీ ముగ్గురులో ఎవరిని తంతానో చెప్పు. తెలీదా? పోనీ ఇది చెప్పు, నీ జాతకం ప్రకారం నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? నేను పూర్ణాయుష్కుణ్ణి, నిండు 100 ఏళ్ళు బ్రతుకుతాను. అయితే ఇప్పుడే దీనితో నీ పీక తప్పించి నీ జాతకాలు తప్పు అని నిరూపిస్తాను. మహాప్రభో, మీకు నమస్కారం చేస్తాను. మళ్ళీ ఎప్పుడు ఇటువంటి తప్పుడు కూతలు కొయ్యను, ఎప్పుడు తప్పుడు కూతలు కొయ్యను. రాయుడు, ఇదంతా నువ్వే చేస్తుంటావు. స్వరాజ్యం గొడ్రాలని ప్రచారం చేసి నీ కొడుకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నావేమో. అదే జరిగితే నీ ఇంట్లో జరిగేది పెళ్లి కాదు, చావు. జాగ్రత్త. గుళ్ళకెళ్ళమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. తప్పుకోండి, పులిశ్రీంతా తప్పుకోండి. రండమ్మా. 3 4 అయ్యా, పంచమ స్థానంలో శని ప్రవేశించినప్పుడు ఎందుకు వినిపిస్తున్నావు? విశేషం ఏమిట్రా? మన బుల్లబ్బాయి గారండి ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు ఎలా సిగ్గుపడిపోతారు చెప్పండి. మరే నువ్వు తాతవుగా పోతున్నావు. కొంప ముంచేసావు కదా. ఏం కాదు, వంశోధారక నుంచి కొంప నిలబెట్టబోతున్నాను అన్నయ్య. నీ పిండాకుడు. ధన్యమంత్రి, ఇదేం బాగలేదు. పుట్టక నాకు కొడుకు పుట్టబోతుంటే మా నాన్న ఎలా ఏడుస్తాడు? యాదవకి ఏం చేయమంటావురా? దానికి పుట్టిన బిడ్డని నా ఆస్తికి వారసుని చేయమంటావా? అసలు దాని ఒంటి మీద చేయమని సలహా ఇచ్చిన దౌర్భాగ్యులు వీళ్ళను. ఆగండి, ఇద్దరు గదిలో పెడితే సరదాలు ఆడుకోరండి. ఏమంటే మనిషి అందగా బొందులో ప్యాన్లే కాదండి, కొన్ని ఈక్నెస్ కూడా ఉంటాయి. ఏ వీక్నెస్ లు దాని బిడ్డను నా వంశానికి వారసుని చేయడానికి వీల్లేదు. నువ్వు అలా అంటే నేను స్వరాజ్యం ఇంచక్క లేచిపోయి వేరే కాపురం బుల్లబ్బాయ్. అయ్యా, తాంబూలం వేసుకుని నోరు ఎర్రబడిందని ఏడిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఆ చెవిలా పడేయండి.